ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1800. 1800కు గల ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? 1800కి గల ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? చూద్దాం, రెండు మోడల్లో చెప్తాను దీన్ని మళ్ళీ షార్ట్ కట్ కూడా. 1800 కదండి, 1800 దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో 18 ఏమని రాయొచ్చు చెప్పండి? 6 × 3. మీకు ఎలా తెలిస్తే అలా రాయండి. ఫస్ట్ 6 18, 2 zeros ఉన్నాయి కాబట్టి 10 × 10, 10 × 10, 10 మల్టిప్లై చేస్తే 2 zeros వస్తాయండి. 18 ఎంత? 6 18. ఇప్పుడు 6 ఏమని రాయొచ్చు చూడండి, 2 × 3, మళ్ళీ 3 ఉంది. 5 ఏమని రాయొచ్చు? 2 × 5, మళ్ళీ 10 ఏమని రాయొచ్చు? 2 × 5. సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాద్దామండి. 2 పవర్ 1 2 3, 3 పవర్ 1 2, 5 పవర్ 2. సో ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుగొనుట. 1800కి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయో కనుక్కోవాలంటే 2 3 సార్లు వస్తుంది, 3 2 సార్లు వస్తుంది, 5 2 సార్లు వస్తుంది. సో ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే వాటి ఉన్న పవర్స్ని యాడ్ చేయండి. అంటే ఏమవుతుంది చెప్పండి? 3 + 2 + 2 ఆన్సర్ ఏమవుతుంది? 3 + 2 5, 5 + 2 ఆన్సర్ ఎంత? 7. ఇదే క్వశ్చన్ ఒకవేళ 1800కు గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? ఫైండ్ ద డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1800 అంటే 1800కి గల విభిన్న కారణాంకాల సంఖ్య అంటే ఇంతకుముందే సెక్షన్లో చెప్పాము. ఏమని చెప్పాము? విభిన్న కారణాంకాల సంఖ్య అంటే ఇక్కడున్న నెంబర్లు చూసుకోవాలి. 1 1 2 3 ఎన్ని వస్తాయి? విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 3. ఒకటి 2, ఇంకొకటి 3, ఇంకొకటి 5. ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 2 అనేది 3 సార్లు వస్తుంది, 3 అనేది 2 సార్లు వస్తుంది, 5 అనేది 2 సార్లు వస్తుంది. మొత్తం ఎంత అంటేనేమో 7. విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే కింద ఉన్న బేస్ చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఎన్ని ఇక్కడ? 1 2 3. 120ని సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు? దీనికి టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడిచ్చామంటే 24 యొక్క సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు. ఇంతకుముందు వీడియోలో మనకి ఇది ఉంది. షార్ట్ కట్ డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తున్నాను. 120ని ఫస్ట్ కారణాంకాల లబ్ధంగా రాయండి. 120ని ఏమని రాయొచ్చు? 12 10ల 120. 12ని ఏమని రాయొచ్చు? 2 × 3 6, 2 square 4 × 3 12 into 2 power 5 2 power 5. 2 square into 2 అంటే 2 power 3 into 3 power 1 into 5 power 1. ఫార్ములా ఏమని చెప్పామండి? 2 పవర్ n-1. 2 పవర్ n అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధం కనుక్కోవడానికి ఫార్ములా. n అంటే భూమి బేస్ కింద ఉపయోగించబడ్డ ప్రధాన సంఖ్యలు. 5 1 3 1 2 1 మొత్తం ఎన్ని ప్రధాన సంఖ్యలు వాడాము? 3 ప్రధాన సంఖ్యలు వాడాం కాబట్టి 3 - 1 3 - 1. 2 పవర్ 3 - 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. ఆన్సర్ ఏమవుతుంది? 4. సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు? 4 విధాలుగా రాయొచ్చు. 120ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసి దాంట్లో 1 × 120, 6 × 20 ఇలా రాసుకుంటూ పోతే అందులో సాపేక్ష ప్రధాన సంఖ్యలయ్యే జతలు ఎన్ని ఉంటాయి? 4 జతలు ఉంటాయి. అంతకంటే ముందు దీనికి పూర్తి వివరణ కావాలంటే ఇంతకుముందు వీడియో ఖచ్చితంగా చూడాలి. ఈ షార్ట్కట్ డైరెక్ట్గా మీకు అర్థం కాదు. సో 22 క్వశ్చన్ ఇక్కడ నుండి తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 22. 168ని 2 సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు? 168ని 2 సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయవచ్చు? చూడండి, ఫస్ట్ 168 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 168ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా 2 8ల 16, 2 4ల 8, 2 4ల 8, 2 2ల 4, 2 2 2 1,
3 7s are 21. 2s ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ 2s ఆర్ 3. 2 power 3, 3 power 1, 7 power 1. 2 అనేది 3 సార్లు రిపీట్ అయింది, 3 అనేది ఒకసారి, 7 అనేది ఒకసారి రిపీట్ అయింది. ఇది ఇంతవరకు రాశాను. సో ఇది పక్కకు పెట్టేస్తే మనము ఫస్ట్ కారణాంకాల సంఖ్యను ఎలా కనుక్కుంటాం. కారణాంకాల సంఖ్యకి ఫార్ములా కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏంటి, పైన ఉన్న ఘాతాలకు ఒకటి కలిపి గుణించాలి. కారణాంకాల సంఖ్య కనుగొనేటప్పుడు పైన ఉన్న ఘాతాలకు ఒకటి కలిపి గుణించాలి. 3కి 1 కలిపితే 4, 1కి 1 కలిపితే 2, 1కి 1 కలిపితే 2. 4 రెంట్ల 8, 8 రెంట్ల ఎంత 16. ఇప్పుడు మనకేం కావాలి, 2 సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు 168 అంటున్నాడు. మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసాము. 24ని 2 సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు. 1 24 24, 2 12ల 24, 3 8ల 24, 4 6ల 24. ఎన్ని విధాలుగా రాసాము మనం ఇక్కడ, 4 విధాలుగా రాసాము. అది షార్ట్కట్లో ఎలా అప్లై చేయొచ్చు, 24 యొక్క కారణాంకాల సంఖ్య. 24కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. 24 యొక్క కారణాంకాల సంఖ్య 8. కారణాంకాల సంఖ్య కనుగొని దాన్ని ఏం చేశాము, బై 2 చేశాము, డివైడెడ్ బై 2. 2 4ల 8. ఒకవేళ ఇక్కడ బేసి సంఖ్య వస్తే ఏం చేయాలి, బేసి సంఖ్య వచ్చినప్పుడు 1 కలిపాక 2తో డివైడ్ చేయాలి. అట్లా 168 ఇదంతా కనుక్కోవడం కొంచెం కష్టమైన పని కాబట్టి డైరెక్ట్గా షార్ట్కట్ పద్ధతిలో ఎలా అప్లై చేయొచ్చు చూడండి. మొత్తం కారణాంకాల సంఖ్య 16. సో వచ్చిన ఆన్సర్ని దేంతో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. ఆన్సర్ ఏమవుతుంది మనకి 8. ఇది 2 సంఖ్యల లబ్ధంగా 168ని ఎన్ని విధాలుగా రాయొచ్చు, 8 విధాలుగా రాయొచ్చు. 2500ను 2 సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు. సేమ్ మోడల్ అండి, చూద్దాం మరి. 2500, 2500 చూడండి. 25ని ఏమని రాయొచ్చు, 5 స్క్వేర్. 2 సున్నాలు ఉన్నప్పుడు ఏమని రాయాలి, 10 10, 10 × 10 అని రాద్దాం. ఇప్పుడు 5 స్క్వేర్, 2 × 5, మళ్ళీ 2 × 5. మొత్తం 2లు ఎన్ని చూడండి, 1 2, 2 అనేది 2 సార్లు వచ్చింది. 5 అనేది 2 3 4, మొత్తం 5 ఎన్నిసార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది. 2 అనేది 2 సార్లు, 5 అనేది 4 సార్లు. ఇప్పుడు ఏమని చెప్పాము ఇంతకుముందు, ఫస్ట్ ఏం కనుక్కోవాలి, 2500 యొక్క కారణాంకాల సంఖ్య ఇప్పుడు మనకు వస్తుంది. చూడండి 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. 2500 యొక్క కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2500. 2500 యొక్క కారణాంకాల సంఖ్య రావాలంటే ఈ ఘాతానికి 1 పెంచండి 3. అదేవిధంగా ఇక్కడున్న ఘాతానికి కూడా 1 పెంచండి 5. 3 5s ఎంత 15. ఇప్పుడు జత కావాలి కాబట్టి ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్కి 1 కలిపి 2తో భాగించాలి. సో కారణాంకాల జతలు ఎన్ని ఉంటాయంటే 15 అనే నెంబర్కి 1 కలిపితే 15 + 1 డివైడెడ్ బై 2. 16/2 అంటే ఎన్ని జతలు వస్తాయండి, 8 జతలు. ఆన్సర్ ఏంటి 8. అంటే సమ్ టైమ్స్ 1 మిగులుతుంది. ఇప్పుడు 24 తీసుకుంటే 1 24, 2 12, 3 8, 4 6. కాన్స్టెంట్ ఒక నెంబర్ సమ్ టైమ్స్ ఒక నెంబర్ మిగులుతుంది. ఆ నెంబర్కి ఫార్ములా ఏంటంటే ఈ విధంగా చేయాలి. అంటే దానికి పేరు ఏమవుతుందంటే దానికి అదే అవుతుందంట. 5 5s are 25. ఇప్పుడు 25 తీసుకున్నాం అనుకోండి, 25కి కారణాంకాలు 125. ఇంకోటి ఏంటి 5 మిగులుతుంది. 5 5s are 25. కానీ మనం కౌంట్ చేసేటప్పుడు ఒకే 5ని కౌంట్ చేస్తాం. అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తాం. 96 యొక్క 24, 96 యొక్క సరి కారణాంకాల జతలు ఎన్ని ఈవెన్ పేర్స్ ఉంటాయి ఫ్యాక్టర్స్లో. ఫస్ట్ 96ని ఏం చేస్తారు, ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఏమని రాయొచ్చు చెప్పండి. 96 అంటే 24 4s 96. 24ని ఏమని రాయొచ్చండి, 8 3 24. 8 అంటే 2 3.
3 8 3ల 24 4 అంటే ఏమని రాయొచ్చు 2 స్క్వేర్ 2 ఎన్నిసార్లు వస్తుంది చూడండి 2 అనేది 5 టైమ్స్ వచ్చింది 3 అనేది 1 టైం వచ్చింది మనకేం కావాలి పెయిర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరి కారణాంకాల జత కావాలి సరి కారణాంకాల జతలు ఎన్ని వస్తాయి చూడండి సరి కారణాంకాల జతలు అంటే 2 యొక్క ఘాతాన్ని మాత్రం ఒకటి తగ్గించమని చెప్పాము 4 ఇంటూ 2 యొక్క ఘాతాన్ని ఒకటి తగ్గించాలి 3 యొక్క ఘాతం ఉన్నా 5 యొక్క ఘాతం ఉన్నా ఒకటి పెంచాలి 1కి ఒకటి పెంచితే ఎంత 2 మొత్తాన్ని ఏం చేయాలి మళ్ళీ బై 2 చేయాలి 2 క్యాన్సల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 4 అంటే 96 యొక్క సరి కారణాంకాల జతలు ఎన్ని 4 ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళొకసారి చూడండి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమే 24 యొక్క సరి కారణాంకాల జతలు 1 × 24 ఇంకోటి ఏంటండి 2 12ల 24 3 8ల 24 4 6ల 24 ఇందులో సరి కారణాంకాల జతలు ఎన్ని వచ్చినాయి ఇదొకటి 2 ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి ఆ 2 ఆన్సర్ని మనం ఎలా రాబట్టాము ఇంతకుముందు అంటే ఇక్కడ రాస్తున్నాను 24ని 24ని 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 2 యొక్క ఘాతాన్ని ఒకటి తగ్గించమని చెప్పాము 2 3 యొక్క ఘాతాన్ని ఒకటి పెంచమని చెప్పాము 2 మొత్తం ఆన్సర్ని మళ్ళీ ఏం చేయమని చెప్పాము బై 2 క్యాన్సల్ చేస్తే 2 కట్ అయిపోతే ఎన్ని పేర్స్ వస్తాయి చూడండి 2 జతలు ఒకటి 2 × 12 ఒకటి 4 × 6 అదే మాదిరిగా 96 యొక్క సరి కారణాంకాల జతలు అంటే 2 యొక్క ఘాతాన్ని ఒకటి తగ్గించాలి 3 యొక్క ఘాతాన్ని ఒకటి పెంచాలి వచ్చిన ఆన్సర్ని బై 2 చేయాలి 2400 యొక్క సరి కారణాంకాల జతలు ఎన్ని 2400 యొక్క సరి కారణాంకాల జతలు పెయిర్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్స్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2400 2400ని ఏమని రాయొచ్చు 2 క్యూబ్ అంటే 8 8 3ల 24 8 3ల 24 100 మిగిలింది 100 ఏమని రాయొచ్చు 10 స్క్వేర్ 100 ఏమని రాయొచ్చు 10 స్క్వేర్ 2 క్యూబ్ 3 పవర్ 1 10 ఏమని రాయొచ్చండి 2 5 10 మళ్ళీ పవర్ ఎంత 2 చూడండి 2 యొక్క ఘాతం 3 2 యొక్క ఘాతం 2 3 + 2 కలిపితే 5 2 యొక్క ఘాతం 3 2 యొక్క ఘాతం 2 3 + 2 కలిపితే 5 3 యొక్క ఘాతం 1 3 యొక్క ఘాతం ఎంత 1 5 యొక్క ఘాతం 5 యొక్క ఘాతం ఎంత 5 యొక్క ఘాతం ఎంత 2 5 యొక్క ఘాతం ఎంత 2 ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సరి కారణాంకాల జతలు పెయిర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ 2 యొక్క ఘాతాన్ని ఏం చేయమని చెప్పాం మనము 2 యొక్క ఘాతాన్ని ఒకటి తగ్గించాలి 4 1 యొక్క ఘాతాన్ని ఒకటి పెంచాలి 2 మళ్ళీ 5 యొక్క ఘాతాన్ని కూడా ఒకటి పెంచాలి ఒకవేళ 7 ఉంటే 7 యొక్క ఘాతాన్ని కూడా ఒకటి పెంచాలి మొత్తం ఆన్సర్ని డివైడెడ్ బై 2 చేయాలి డివైడెడ్ బై 2 చేస్తే 2 క్యాన్సల్ అయితే 4 ముళ్ళ ఎంత 12 జతలు ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయట ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయట సరి కారణాంకాల జతలు అంటే 12 1296 యొక్క వర్గ కారణాంకాల సంఖ్య ఎంత 1296 యొక్క వర్గ కారణాంకాల సంఖ్య ఎంత మనం ఆల్రెడీ చెక్ చేసామండి 24 యొక్క వర్గ కారణాంకాల సంఖ్య ఏమని చెప్పాము 24ని 1 2 3 4 6 8 12 24 ఇందులో వర్గ కారణాంకాలు అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే 1, 4లు
స్క్వేర్ ఫ్యాక్టర్స్ వర్గ కారణాంకాలు ఎన్ని వచ్చినాయి మనకి 2 వచ్చినాయి. ఆ 2 అనే ఆన్సర్ ఎలా వస్తుందని చెప్పాను. 24ని ఏమని రాయొచ్చు 2 క్యూబ్ 8 ఇంటూ 3 పవర్ 1 24. 2 యొక్క ఘాతం బేసి సంఖ్య అయితే 1 కలిపి 2తో భాగించాలి. సరి సంఖ్య అయితే 2తో భాగించి 1 కలపాలి. బేసి సంఖ్య కాబట్టి 1 కలిపి 2తో భాగించండి. బేసి సంఖ్య కాబట్టి 1 కలిపి 2తో భాగించండి. 3 + 1 అంటే 4, 4/2 అంటే 2 ఇంటూ 2/2 అంటే 1, 2/1 2 ఇంటూ 1 అంటే ఎంత 2. ఇది వర్గ సంఖ్య కనుక్కోవడానికి ప్రాసెస్. వర్గ సంఖ్య అంటే ఏదైనా ఒక సహజ సంఖ్య యొక్క వర్గంగా 4 రాయగలిగితే 4 వర్గ సంఖ్య. 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. వర్గ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ 2 వర్గ సంఖ్యలు వచ్చినాయి. అది చిన్న నెంబర్ కాబట్టి మనం ఇలా చెక్ చేసాం. మరి 1296కి ఇలా చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మరి 1296ని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాసి అందులో 2 యొక్క ఘాతాన్ని 3 యొక్క ఘాతాన్ని లేదా 5 యొక్క ఘాతం 7 యొక్క ఘాతం సరి సంఖ్య అయితే 2తో భాగించి 1 కలపాలి. బేసి సంఖ్య అయితే 1 కలిపి 2తో భాగించండి. ఇది ప్రాసెస్. చూద్దాం. 1296 యొక్క వర్గ కారణాంకాల సంఖ్య ఇంతకుముందు 24కి ఎలా చెక్ చేసామో దీనికి అలాగే కనుక్కుంటాం. చూడండి. ఫస్ట్ 1296 ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాను. 2 6ల 12, 2 4ల 8, 1 మిగులుతుంది. 2 8ల 16, 2 3 6, 2 2ల 4, 2 4ల 8, 2 ఎక్కం 2, 2 6ల 12, 2 2ల 4, 2 8ల 16, 2 ఎక్కం 2. సో 3 2ల 6, 2 బ్యాలెన్స్ అండి. 3 ఏళ్ళ 21, 3 9ల 27, 3 3ల 9. ఓకేనా. మొత్తం ఎంత వచ్చింది చూడండి. 1296 ఈక్వల్ టు 2 ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4, 2 పవర్ 4 ఇంటూ 3 ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4. 3 ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ 4 సార్లు వచ్చింది. 3 4 సార్లు 2 4 సార్లు వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి పైన సరి సంఖ్య వస్తే ఏం చేయమన్నాము 2తో భాగించి 1 కలపాలి. 4/2 + 1. మళ్ళీ ఇక్కడ కూడా 4/2 + 1 ఎంత వస్తుంది చూడండి. 4/2 అంటే 2, 2 + 1 అంటే ఎంత 3 ఇంటూ 2 + 1 అంటే ఎంత 3, 3 3 ఎంత 9. సో మన ఆన్సర్ ఏంటి 9. మరి వర్గ కారణాంకాల సంఖ్య 9 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ 9. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ వర్గేతర కారణాంకాల సంఖ్య ఎంత అంటే వర్గం ఉండని కారణాంకాల సంఖ్య. వర్గేతర కారణాంకాల సంఖ్య మొత్తం ఫ్యాక్టర్స్ ఎన్ని 1296 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి. 1296 యొక్క కారణాంకాల సంఖ్య 5, 4 + 1 5, 4 + 1 5, 5 5 25. 25లో నుండి వర్గ కారణాంకాల సంఖ్య తీసివేస్తే మనకు వచ్చేది వర్గేతర కారణాంకాల సంఖ్య వస్తుంది. వర్గ కారణాంకాల సంఖ్య తీసివేస్తే మనకు వచ్చేది ఏంటి వర్గేతర కారణాంకాల సంఖ్య. వర్గ కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు చూడండి. 9 ఇక్కడ బేసి సంఖ్య కాబట్టి 1 కలిపి 2తో భాగించండి. 1 కలిపి 2తో భాగించండి. అట్లాగే 7 + 1/2. ఇక్కడ 4/2 + 1. మళ్ళీ ఇక్కడ 3 + 1/2. 3 + 1/2. 9 + 1 అంటే ఎంత 10, 10/2 అంటే 5 ఇంటూ 7 + 1 అంటే 8, 8/2 అంటే 4 ఇంటూ 4/2 అంటే 2, 2 + 1 అంటే 3 ఇంటూ 3 + 1 అంటే 4, 4/2 అంటే 2. 5 4ల 20, 20 3ల 60, 60 120. ఆన్సర్ ఏంటండి 120. వర్గ కారణాంకాల సంఖ్య 120.
ఘన కారణాంకాల సంఖ్య ఎంత? ఘన కారణాంకాల సంఖ్య అంటే ఏమని చెప్పాము? డివైడెడ్ బై 3 చేయాలి. డివైడెడ్ బై 3 చేసి 1 కలపండి. 9⁻9 యొక్క ఘన కారణాంకాల సంఖ్య, క్యూబ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 పవర్ 9. 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 3 స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 9, 3 టు ది పవర్ ఆఫ్ 2 9s ఎంత? 18. ఇప్పుడు ఏం చేయమంటున్నాము? 18ని 3తో భాగించి వచ్చిన ఫలితానికి 1 కలిపితే మీకొచ్చేది ఘన కారణాంకాల సంఖ్య, పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్. ఘన కారణాంకాల సంఖ్య 3 ఆర్ల 18, 6 ప్లస్ 1 ఆన్సర్ ఏమవుతుంది? 7. ఘన కారణాంకాల సంఖ్య 7. అది ఇంతకుముందు మనం చెక్ చేసాం. సో ఘన కారణాంకాల సంఖ్య ఎంత? 9 ఏం చేయాలి? 3తో భాగించాలి. 9ని 3తో భాగించి 1 కలపండి. మళ్ళీ 7ని 3తో భాగించి 1 కలపండి. అలాగే 4ని 3తో భాగించి 1 కలపండి. 3ని 3తో డివైడ్ చేసి 1 కలిపితే 9/3 అంటే 3, 3 ప్లస్ 1 అంటే ఎంత? 4 ఇంటూ 7/3. 7/3 అంటే ఎంత? 7/3. 7ని 3తో భాగిస్తే 3 రెంట్ల 6, 1.0, 3 ముళ్ళ 9, 2.3 వస్తుంది. 2.3లో ఈ పార్ట్ను వదిలిపెట్టమని చెప్పాము ఇంతకుముందే. 2 ప్లస్ 1 ఎంత? 3. పూర్ణాంక భాగాన్ని మాత్రమే తీసుకోవాలి, దశాంశ భాగాన్ని వదిలిపెట్టండి. మళ్ళీ 4/3 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. 3/3 1 ప్లస్ 1 అంటే 2. 4 ముళ్ళ 12, 12 రెంట్ల 24, 24 రెంట్ల ఏమవుతుంది? 48 ఆన్సర్ 48. ఏ కారణాంకాల సంఖ్యవి? క్యూబ్ ఫ్యాక్టర్స్, ఘన కారణాంకాల సంఖ్య. 1280 యొక్క కారణాంకాలలో 8 యొక్క గుణిజాల సంఖ్య. ఫైండ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1280. ఫ్యాక్టర్స్ ఆఫ్ 1280. 1280 యొక్క కారణాంకాలలో 8 యొక్క గుణిజాల సంఖ్య. సపోజ్ 6 యొక్క కారణాంకాలు చూస్తే 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. 6 యొక్క కారణాంకాలు ఎన్ని ఉన్నాయి మనకి? 4. ఇందులో 2 యొక్క గుణిజాలు ఏం లేవు కదా, 8 తీసుకుందాం. 8 యొక్క కారణాంకాలు 1 2 4 8. ఇందులో 2 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3. 2 యొక్క గుణిజాలు అంటే 2తో భాగించబడే సంఖ్యలు ఎన్నున్నాయి? ఇవి 3. ఇందులో 8 యొక్క కారణాంకాలలో 2 యొక్క గుణిజాల సంఖ్య 3. మరి ఇది షార్ట్కట్లో ఎలా వస్తుందో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. 8 యొక్క కారణాంకాల్లో వేటి యొక్క గుణిజాలు అడిగాడు? మనకి 2 యొక్క గుణిజాలు అడిగాడు కాబట్టి 2తో భాగిస్తే ఎంత వస్తుంది? 4. ఇప్పుడు 4ని ఏమని రాయొచ్చు మనము? 2 స్క్వేర్ అని రాయొచ్చు. 4ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్. 2 స్క్వేర్ యొక్క కారణాంకాల సంఖ్యను ఏ విధంగా కనుక్కుంటాం? పైన ఉన్న పవర్కి 1 కలిపి తీసుకుంటాం. పైన ఉన్న పవర్ ఎంత? 2. 2కి 1 కలిపితే 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 అంటే 3. 3 అంటే మనకు ఆన్సర్ ఏమేమి వచ్చిందండి? 2 1 4 1 8 1. ఆన్సర్ ఏంటి? 3. అట్లాగే ఇదే కాన్సెప్ట్ని మనం దేనికి అప్లై చేస్తాం? ఇప్పుడు 1280కి అప్లై చేస్తాం. 1280ని దేంతో భాగించాలి? 1280ని ఇంతకుముందు 8ని 2తో భాగించాం. ఎందుకంటే 8 యొక్క కారణాంకాలలో 2 యొక్క గుణిజాలు కనుక్కోమన్నాడు కాబట్టి. ఇప్పుడేమంటున్నాను? 1280 యొక్క కారణాంకాలలో 8 యొక్క గుణిజాలు అడుగుతున్నాడు కాబట్టి 8తో భాగించండి. 8తో భాగిస్తే ఎంత వస్తుంది చూడండి? 8 ఎక్కం 8 1. ఎంత మిగులుతుంది ఇక్కడ? 4. 48. 48 8 ఎక్కంలో ఎప్పుడు వస్తుంది? 8 6ల 48. మళ్ళీ 0. 160. ఇప్పుడు 160ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాయొచ్చండి? 4 4ల 16 లేదా 160. 16ని ఏమని రాయొచ్చు? సింపుల్. 16ని ఏమని రాయొచ్చు? 2 పవర్ 4.
2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16 ఇంటూ 0 అంటే 10, 10 ఏమని రాయొచ్చు మనము 2 ఇంటూ 5. చూడండి 160ని 16 పదుల 160 అని రాయొచ్చు. 16ని 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16 ఇంతవరకు. 10ని ఏమని రాయొచ్చు 2 5ల 10. నేను రాసింది అదే. 2 4 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 2 1 టైం, ఇక్కడ 2 5 1 టైం, 5 1 టైం. సో ఇప్పుడు ఏం చేద్దాం, 2 పవర్ 4 ప్లస్ 1 ఎంత 5 ఇంటూ 5 పవర్ 1. మామూలుగా 160 యొక్క కారణాంకాల సంఖ్య కనుక్కునే ప్రాసెస్లోనే మనం చేద్దాం. 160 యొక్క కారణాంకాల సంఖ్యను ఎలా కనుక్కుంటాం మనము? సో 5 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. 5 ప్లస్ 1 అంటే ఎంత 6, 6 ఇంటూ 2 అంటే ఎంత 12. అంటే 1280లో 8 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయండి? 12 ఉంటాయి. ఆన్సర్ 12. ఆన్సర్ ఏంటి? 12. 4320 యొక్క కారణాంకాలలో 18 యొక్క గుణిజాల సంఖ్య ఎంత? ఫైండ్ మల్టిపుల్స్ ఆఫ్ 18 ఇన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4320. 4320ని 18 చేత భాగించాలి. 4320ని 18 చే భాగించి వచ్చే భాగఫలం ఇక్కడ రాయాలి. 4320. 18 రెంట్ల 36, 18 మూడుల 54. సో 18 రెంట్ల ఎంత 36. 10 ప్లస్ 3 13. 13లో నుంచి 6 తీసేస్తే 6 మైనస్ చేస్తే ఎంత అండి 7. మళ్ళీ 2. 18 నాలుగుల 72. 0. 18 0 0 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 240. ఆన్సర్ 240. ఇప్పుడు 240ని ఏం చేయాలి? కారణాంకాల లబ్ధంగా 8ని 8 అని రాయొచ్చండి. 8 మూడుల 24. 0 అంటే 10 అంట, 2 5ల 10. 8 అంటే ఎంత 2 క్యూబ్. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 3 టైమ్స్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 టైం వచ్చింది. సో 2 పవర్ ఏమని రాయొచ్చు మనము 4 అని రాయొచ్చు. 2 పవర్ 4 అంటే 8 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. 2 పవర్ 4, 3 పవర్ 1, 5 పవర్ 1. ఇప్పుడు 4 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది మనకి? 4 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 1 ప్లస్ 1 అంటే ఎంత 2 ఇంటూ మళ్ళీ 1 ప్లస్ 1 అంటే ఎంత 2. 5 రెంట్ల 10, 10 రెంట్ల 20. 4320 యొక్క కారణాంకాలలో 18 యొక్క గుణిజాల సంఖ్య ఎంత వచ్చిందండి 20. 480 యొక్క అన్ని కారణాంకాల మొత్తం ఎంత? అన్ని కారణాంకాల మొత్తం సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 480. 480ని ఏమని రాయమని చెప్పాము ఫస్ట్ మనము? 24 రెంట్ల 48. ఇంకా సింపుల్గా ఎలా వస్తుంది? 12 నాలుగుల 48, 2 5ల 10. 0ని 10 అనుకుంటే 2 5ల 10, 12 నాలుగుల 48. దీని ఇంకా సింపుల్గా 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16. చూడండి 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16. 2 పవర్ 4 అంటే 16. మనకు 48 రావాలి కదా. 16 మూడుల 48 ఇంటూ 0 అంటే 10. 10 అంటే ఏమని రాయాలి? 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో ఇప్పుడు 2 పవర్ ఎంత వచ్చింది చూడండి. 4 ప్లస్ 1 5 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో 2ని ఎన్నిసార్లు తీసుకోవాలి? 5 వరకు తీసుకోవాలా? 5 వరకు ఎలా రాయాలి మరి? ఇప్పుడు 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 ప్లస్ 3 పవర్ 0, 3 పవర్ 1 ప్లస్ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. 2 పవర్ 5 అంటే ఎంత అండి 32. 2 రెంట్ల 4, రెంట్ల 8, రెంట్ల 16, రెంట్ల 32. 32 ప్లస్ 16, 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, రెంట్ల 16, 32 16, 42 ప్లస్ 6 48, 48 ప్లస్ 2 50, 50 ప్లస్ 8 58, 58 ప్లస్ 4 ఎంత? 58 ప్లస్ 4 62, 62 ప్లస్ 1 63 ఇంటూ 3 ప్లస్ 1 4 ఇంటూ
5 + 1 6. చూడండి మల్టిప్లై చేయడం కంటే ముందు యూనిట్ డిజిట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. 3 4 12 12 ఇంటూ మళ్ళీ 6 2 6 12 2 6 12 అంటే ఏమొస్తుంది 2. ఒకట్ల స్థానంలో 2 ఉన్న నెంబరే మన ఆన్సర్ 1512. ఒకవేళ 2 అవే నెంబర్లు వస్తే ఏం చేయాలంటే 2 డిజిట్స్ చెక్ చేయాలి లేదా మొత్తాన్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో ఇది 24,480 యొక్క కారణాంకాల సంఖ్య. ఇక్కడ ఏం చేశానంటే చూడండి 2 పవర్ 5 32, 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16, 16 రెంట్ల 32, 32 ఇది 32 అండి. 32 + 8 40, 40 ప్లస్ ఇదేంటి 16 అని చెప్పాము. 40 + 16 ఏమవుతుంది 56, 56 + 4 60, 62, 63, 63 మ్యాచ్ అయింది. 3 + 1 4, ఇది 6. యూనిట్ డిజిట్లో ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కోవాలంటే ఒకట్ల స్థానంలోని నెంబర్లనే గుణించాలి. 3 4 12, 12లో మళ్ళీ జస్ట్ 2 తీసుకుంటే సరిపోతుంది. మనం 12లో ఏం తీసుకుంటే సరిపోతుంది 2. 2 6 12, మళ్ళీ 12లో ఏం తీసుకోవాలి 2. 2 ఎక్కడుందో అదే మన ఆన్సర్ వస్తుంది. 19,600 యొక్క అన్ని కారణాంకాల మొత్తం ఎంత? 19,600 యొక్క అన్ని కారణాంకాల మొత్తం ఎంత? 19600. సో ఇది ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్ 19600. సో 196 ఏంటండి 14 స్క్వేర్ 14 స్క్వేర్ 14 స్క్వేర్ 196. 14 × 14 14 4 56, 14 + 5 ఎంత అండి 19, 196. సో ఏమని రాద్దాం ఇప్పుడు 19600 అంటే 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే 2 × 7 14 స్క్వేర్ ఇంటూ 100 అంటే 2 × 5 2 5 10 స్క్వేర్ 100. 2 ఎన్నిసార్లు వచ్చింది చూడండి 2 పవర్ 2 2 పవర్ 2 అంటే 2 పవర్ ఎన్నిసార్లు 4 టైమ్స్. 5 ఎన్నిసార్లు 2 టైమ్స్. 7 ఎన్నిసార్లు 2 టైమ్స్. 2 పవర్ 4ని ఏమని రాయొచ్చు మనము 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2 ఇంటూ 7 పవర్ 0 ప్లస్ 7 పవర్ 1 ప్లస్ 7 పవర్ 2. యాడ్ చేయండి మొత్తం. 2 పవర్ 4 అంటే ఎంత అని చెప్పామండి 16 16. ఇది 16. 16 + 4 20. 20 + 2 అంటే 4 అంటే 8 28. 30 31 31 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. 25 + 5 30. 30 + 1 31. 49 50 57 ఇంటూ 57. ఒకట్ల స్థానంలోని అంకెను గుణించండి. 1 × 1 × 7 7 ఎక్కం 7 7 × 1 మళ్ళీ 7. ఒకట్ల స్థానంలో 7 ఉన్న నెంబర్ మన ఆన్సర్ అవుతుంది 54777. ఒకవేళ 2 ఆన్సర్స్ ఉంటే మల్టిప్లై చేయాల్సిందే. 1500 యొక్క అన్ని బేసి కారణాంకాల మొత్తం ఎంత? 1500 యొక్క అన్ని బేసి కారణాంకాల మొత్తం ఎంత? సపోజ్ 6 అనే నెంబర్ తీసుకుంటున్నా. 1 2 3 6. బేసి కారణాంకాలు ఎన్ని వచ్చినాయి చూడండి 1 1 3 1. బేసి కారణాంకాల సంఖ్య 2. బేసి కారణాంకాలు ఎన్ని వచ్చినాయి? అచ్చా బేసి కారణాంకాల మొత్తం అడుగుతున్నాడు. బేసి కారణాంకాల మొత్తము. సో 1 + 3 ఎంత 4. 1 + 3 4. సో ఆన్సర్ మనకి 4 రావాలి. ఆ 4ని షార్ట్కట్లో ఎలా చేస్తాం? 6ని ఏమని రాయొచ్చండి 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. ప్రధాన సంఖ్యల లబ్దంగా 2 ముళ్ళ 6. సో ఇప్పుడు ఏం చేయాలంటే బేసి కారణాంకాల మొత్తం కనుక్కునేటప్పుడు 2ని పక్కకు పెట్టండి. 2ని టోటల్గా పక్కకు పెట్టేసి ఈ 3 పవర్ 1ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాము. 24 అనే ఎగ్జాంపుల్కి ప్రతి దాన్ని చెక్ చేసాం మనము. ఆ వీడియో ఖచ్చితంగా చూడాలి. 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1. 3 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 3. ఆన్సర్ ఏమవుతుందండి 4. సో ఇదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు దేనికి అప్లై చేస్తామండి 1500కి అప్లై చేస్తాం. 1500 1500 ఏమని రాయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్
15 ఏమని రాయొచ్చు, 3 5ల 15. 100 ఏమని రాయొచ్చు, 100 అంటే 5 స్క్వేర్ 25. 100ని రాస్తున్నాను, మర్చిపోవద్దు. ఇక్కడ 100 అంటే ఏదండి, 00 అంటే 100 ఉన్నట్ట ఖచ్చితంగా. సో 25 25 4ల 100. 4 అంటే ఏమని రాయొచ్చు, మళ్ళీ 4 అంటే ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాయండి. 3 5ల 15, 00 అంటే 25 4ల 100. సో ఇప్పుడు 2 పవర్ ఎంత అండి, 2, 3 పవర్ 1, 5 పవర్ 3, 5 పవర్ 3. ఇప్పుడు మనం దేన్ని ఎలిమినేట్ చేయాలి ఇక్కడ, ఇది మనకు అవసరం లేదు. వేటి యొక్క పవర్ చూసుకోవాలి, 3 పవర్ 1, 5 పవర్ 3 యొక్క పవర్స్ చూసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి, 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ఇంటూ మళ్ళీ ఇక్కడ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2, 5 పవర్ 3 ఎంత వస్తుంది. దిస్ ఈజ్ 1 ప్లస్ 3 అంటే 4 ఇంటూ 5 5లు 25, 25 5ల 125, 125 ప్లస్ 25 150, 155 ఒకటి 156, 156ని 4తో మల్టిప్లై చేస్తే 4 6ల 24. సో యూనిట్ డిజిట్ 4 6ల 24, 4 ఎక్కడుంది ఇక్కడ 624. లేదా మల్టిప్లై చేయండి, 156 4 4 6ల 24, 4 5ల 20 ప్లస్ 2 22, 4 ఎక్కం 4 ప్లస్ 2 6, 624. 676 యొక్క అన్ని సరికారణాంకాల మొత్తం ఎంత, 676. 676 యొక్క సరికారణాంకాల మొత్తం అడిగాడు. ఫస్ట్ 2తో భాగిస్తారా, 2 ముళ్ళ 6, 2 ముళ్ళ 6, 1 మిగులుతుందండి, 2 8ల 16, 2 ఎక్కం 2, 1 మిగులుతుంది, 2 6ల 12, 1 మిగులుతుంది, 2 9ల 18, 13 13ల 169, 13 స్క్వేర్, 13 ఆల్సో ప్రైమ్ నంబర్. 676 ఈక్వల్ టు 2 పవర్ 2, 13 స్క్వేర్, 13 స్క్వేర్. సరికారణాంకాల మొత్తం కనుక్కునేటప్పుడు మనం ప్రాసెస్ ఏమని చెప్పాము, సరికారణాంకాల మొత్తం కనుక్కునేటప్పుడు 2 పవర్ 0 నుండి కాకుండా 2 పవర్ 1 నుండి తీసుకోమని చెప్పాము. సో ఏమవుతుంది, 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 13 పవర్ 2ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, 13 పవర్ 0, 13 పవర్ 1, 13 పవర్ 2. దిస్ ఈస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఎంత అండి, 6 ఇంటూ 13 స్క్వేర్ అంటే 169, 13 మళ్ళీ 1, 9 ప్లస్ 1 10 ప్లస్ 3 13, 6 7 8 1, 183. 183కి ఇప్పుడు 6తో మల్టిప్లై చేయండి, 6 ముళ్ళ 18, 1 6 8ల 48, 1 49, 6 ఎక్కం 6 ప్లస్ 4 10, 1098. లేదా 6 ముళ్ళ 18, 18లో 1 వస్తుంది కాబట్టి 8 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇదే 1098.